చాలా మంది అంటున్నారు ఫ్లాప్ మూవీ అని కానీ ఇట్స్ అ సూపర్ హిట్ స్టోరీ లేదంటున్నారు కానీ స్టోరీ ఉన్నది అండ్ ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్ టు సీ ప్రభాస్ బికాస్ ఐఎమ్ అ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఐ రియలీ లవ్ హిమ్ సో ఐ థింక్ ఐ రియలీ లవ్ దిస్ మూవీ సారీ ప్రభాస్ అయితే హీస్ వెరీ గుడ్ ఐ నో హీ హాస్ ఇంజర్డ్ బట్ హీస్ లుకింగ్ సూపర్ యాక్చువల్లీ సో చాలా నచ్చింది హీరోయిన్స్ ఐ డోంట్ సే ఎందుకంటే నేను ఊటి ప్రభాస్ కు చూడడానికి వచ్చిన హీరోయిన్స్ ఆర్ ఓకే దే ఆర్ గుడ్ అదైతే సూపర్ ఉన్నది చాలా మంచిగా ఉన్నది మాకైతే మూవీ చాలా నచ్చింది నాకైతే స్టోరీ బాగున్నది వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్ హీఈస్ లుకింగ్ రియలీ డిఫరెంట్ మాకైతే చాలా నచ్చిండు ప్రభాస్ ఐ విల్ గివ్ హిమ్ 10/10 ప్రభాస్ యాక్టింగ్ అయితే కామెడీ అయితే చాలా నచ్చింది సెకండ్ హాఫ్ లో అయితే బాగా కామెడీ ఉన్నది మేము అనుకోలేదు అంత కామెడీ చేస్తాము సో హీస్ అ లవర్ బాయ్ హీస్ అ కమెడియన్ హీస్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ షూర్ దట్ హీ విల్ ఫిట్ ఇన్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ప్రభాస్ చాలా బాగున్నాడు చాలా చాలా బాగున్నాడు మారుతి సార్ చాలా మంచిగా చూపించారు ప్రభాస్ ని ఏమో నేనైతే ప్రభాస్ కోసం వచ్చిన మూవీకి సూపర్ ఒక ఫ్యాన్ గర్ల్ లాగా చాలా 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 సాటిస్ఫాక్షన్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ హిట్ కొట్టిన ఫస్ట్ సీన్ మొత్తం కామెడీ కామెడీ నవ్వుకు చచ్చిపోయినా నేనైతే కడుపు నిండిపోయింది ప్రభాస్ గారి లుక్స్ ఎలా అనిపించాయి అన్న లుక్ స్టైలే వేరు ఎంట్రీ లెవెల్ వేరు బాగుంది అన్ని బాగుంది మూవీలో అన్నీ నచ్చినాయి నాకు తాతగారి లుక్స్ లో ఎలా ఉన్నాడు ప్రభాస్ గారు బాగున్నాడు హర్రర్ అంతగా ఏం లేదు కానీ బాగుంది సినిమా బాగుంది అందరు నచ్చారు నాకైతే నిధి అగర్వాల్ ఏంజల్ ఎక్కొస్తుంటే ఊహలోకి వెళ్తుంటే భలే ఉంది సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి రాజా తెరి స్వాగ్ సూపర్ రాజా తెరి హెట్రీ లెవెల్ బెంగర్ బెంగర్ పండగ పండగ రాజ్యసభ పండగ 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 పొగల్ పండగ 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 ప్రభాస్ పండగ తను మారుతి అంటున్నాడు ప్రభాస్ గారి వింటేజ్ లుక్లో చేయించడానికి ఎందుకంటే ఆయనకైనా 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తిప్పు కొడతా 40 సంవత్సరాలు ఉన్నాయి ఆ ప్రభాస్ని ఎలా ఉండాలో ఆలోచించాలి ప్రభాస్ అంటే ఒక రాజు ప్రభాస్ అంటే ఒక బాహుబలి ప్రభాస్ అంటే ఒక సలారు ఇలాంటి ప్యాన్ ఇండియా స్టార్ నీకు అబ్జెక్ట్ నువ్వు ఏ సినిమా తీసావు మారుతి గారు ఏ సినిమా తీసావు నువ్వు నాకు అర్థం కాదు ఆ ఎలా ఏదో గర్వంగా చెప్పేసావు నా అడ్రస్ పెట్టాను విల్లా నెంబర్ 71 పెట్టాను కొండాపూర్ వచ్చినాను మొత్తం అడ్రస్ పెట్టు ఆ ప్లాట్ నెంబర్ చెప్పు ఆ విల్లా నేమ్ చెప్పు పూర్తిగా అడ్రస్ చెప్పు 100 మంది వచ్చి కూర్చుంటారు ఇదే నువ్వు తీసే సినిమా ఒక ప్యాన్ ఇండియా స్టార్ నుంచి నీకు అబ్జెక్ట్ నువ్వు చేసేది ఇదా ఆ రోజు ప్రీవియన్ షోలో నమ్మ కాలర్లు ఎత్తేస్తున్నాను అన్నారు ప్రభాస్ గారు వాడుకోలేదన్నా నిజంగా వాడుకోలేదు కామెడీ ప్రభాస్ గారు చేశారు కాబట్టి కామెడీ పండింది అంతవరకు తప్ప సినిమా ప్రభాస్ గారి కోసం చూడ తప్ప సినిమా బాగాలి ఓవరాల్ ప్రభాస్ గారి కోసమే అంటే ఒకసారి చూసినా 2 సార్లు చూసినా 3 సార్లు చూసినా ప్రభాస్ గారి కోసం చూడాలి తప్ప మిగతాది అయితే అంత అనిపించలేదు ఏదన్నా మైనస్ ప్లస్లు ఉంటే మారుతి గారికి ఇచ్చేద్దాం ప్రభాస్ గారితో ఏం మిస్టేక్ లేదు అంత మారుతి గారి అన్నా తెలుగు వాళ్ళకే ఇబ్బంది ఇంక హిందీ వాళ్ళకి ఏం వస్తుంది చెప్పు ఏముంది అక్కడ దానికి తోడు 3 గంటల 9 నిమిషాలు సినిమా మళ్ళీ పార్ట్ 2 ఈ 3 గంటల 9 నిమిషాలకే ఇబ్బంది పెట్టాడు మళ్ళీ పార్ట్ 2 అంటాడు నిజంగా ఒకటి చెప్పాలంటే తెల్లవారుజామున 6 గంటలు వేసాం బ్రష్ చేసి స్నానం చేసి 1 గంట ప్రయాణం చేస్తే ఇక్కడికి వస్తున్నాం ఇక్కడికి వస్తే 8 గంటలుగా చేశాడా ఇంకో 5 నిమిషాలు పెంచాడు 3 గంటల 9 నిమిషాలు సినిమా చూపించాడు మళ్ళీ వచ్చే రివ్యూ చెప్పుకుంటే ఇంటికి అంటే 5 గంటలు టైం వేస్ట్ అయింది 500 రూపాయలు వేస్ట్ అయ్యాయి లేదు బాగాలేదు లేదు హీరోయిన్స్ ముగ్గురులో నాకు నిధి అగర్వాల్ కాకుండా ఇంకో అమ్మాయి కాకుండా ఒక ఫైట్ ఒకటి చేసింది ఆ అమ్మాయి చాలా బాగుంది ప్రభాస్ గారు కరెక్ట్ జోడీ అనిపించింది ఆ కట్అవుట్కి ఈ కట్అవుట్ బాగుంది అని అనిపించింది సరే ఏదన్నా అమ్మా సంజయ్ దత్ గారిని అది మొత్తం మొగమోట చూపించారు మిగతా పాటలు అదే ఇందులో 1 మెన్ షో కానీ ట్రాక్ సరిగ్గా లేదు ఈ సంక్రాంతి పోటీలో నిలబడితే నా ఎక్స్పెక్టేషన్ బట్టి ఇది 9వ తారీఖు వచ్చింది 2 రోజుల్లో బాస్ వచ్చేస్తున్నాడు ఇది తిరగలేదు సినిమా అయితే ఇంకా ఈ పండగ సీజన్ 2026 సంక్రాంతి సీజన్ అయితే విన్నర్ అయితే చిరంజీవి గారే 100% గారు చాలా ట్రై చేసిండు కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం దెంగిపెట్టి కామెడీలు కొద్దిగా మంచిగా ఉంది మన ప్రభాస్ అన్న ఏడా కనిపిస్తే ఆడ సినిమా బాగుంటుంది కాకపోతే మారుతి గారు దీన్ని మా ప్రభాస్ గారు సరిగ్గా వాడుకోలేదని నేను బల్ల గురించి చెప్తున్నా సెకండ్ హాఫ్ వచ్చేసి 30 మినిట్స్ బాగుంటుంది ఆ ముగ్గురు హీరోలు ఎందుకు పెట్టినో నాకు అర్థం కాలే అదేవిధంగా ఈ మారుతి డైరెక్టర్ గారు
సినిమా తీద్దామని దిశకి వెళ్ళిండు. ఇక మధ్యలో దొరికిండు కదా, పెద్ద ఒక డైమండ్ లాంటి హీరో దొరికిండు కదా, ప్యాన్ ఇండియా హీరో దొరికిండు కదా, ప్రభాస్ గారు దొరికిండు కదా, రెబల్ స్టార్ దొరికిండు కదా అని పెద్ద సినిమా ప్యాన్ ఇండియా చేద్దామని ఉద్దేశంతో చేసిండు. కానీ ఆయన సొంతంగా దీంట్లో దాని ఉద్దేశంతో వెళ్ళండు. కానీ పాటలు కానీ ఆ ముగ్గురు హీరోలు కానీ ఆ ఎపిసోడ్ బాగలేదు భయ్యా. సినిమా మాత్రం పార్ట్ లాస్ట్కు 30 మినిట్ మాత్రమే బాగుంటుంది, మిగతాది నాకు నచ్చలేదు భయ్యా. ఆ కామెడీ ప్రభాస్ అని వైడ్ షాట్లు ఉంటాయి, వైడ్ షాట్లు క్లోజ్ షాట్లు ఉంటాయి. వైడ్ షాట్లు మొత్తం డూప్ కాలం పెట్టిండు, ఎవరు డూప్ ప్రభాస్ని పెట్టిండు, అది నాకు నచ్చలే. ఎందుకంటే మీరు కూడా చూసుకోవచ్చు, మీడియా వాళ్ళు కూడా ఆయన క్లోజ్లో ఉన్నప్పుడు లావుగా ఉంటాడు, వైడ్లో ఉన్నప్పుడు బక్కగా అయిపోతాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు డూప్ ప్రభాస్ ఎక్కువ డూప్ ప్రభాస్ని వాడుకున్నానని నేను చెప్తున్నా. జై హింద్, జై బీఎస్పీకే, జై ప్రభాస్ అన్న.